భట్రాజుల ఐక్యత, భట్రాజుల ఐక్యత. Go forward. స్వాగతం సుస్వాగతం. భిక్షపతి యాదవ్ గారి నాయకత్వం, భిక్షపతి యాదవ్ గారి నాయకత్వం, షేర్లింగంపల్లి ముద్దుబిడ్డ భిక్షపతి యాదవ్ గారి నాయకత్వం, షేర్లింగంపల్లి ముద్దుబిడ్డ భిక్షపతి యాదవ్ గారి నాయకత్వం. భట్రాజుల సంఘ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి శాసనసభ్యులు శ్రీ ఎం భిక్షపతి యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. చాలా రోజుల నుంచి కోరిక ఏంటంటే భట్రాజులది పోయిన గత 2 సంవత్సరాల నుంచి మాకు కొంత ఆఫీస్కు స్థలం కావాలి, కార్యాలయం కావాలి అని ఏదైతే వాళ్ళ కోరిక ఉన్నదో ఈ రోజుతో ఆ కోరిక పూర్తి అయ్యింది. కొంత పని కూడా మిగిలి ఉన్నది. అది ఆ పని సంగతి కూడా ఎందుకు మిగిలి ఉన్నది ఏంటి అనేది నేను తర్వాత మాట్లాడతా సీతారామరాజుతో. సరే, భట్రాజుల విషయంలో నాకు తెలిసినంత మటుకు వెనకటికి వీళ్ళ పాత్ర చాలా గొప్పది. భట్రాజుల ఐక్యత, ఐక్యత, ఐక్యత. రాజులు చక్రవర్తుల సహాయంలో భట్రాజులు లేని రాజు లేకపోతుండే. రాజులు పోయి రాజ్యాలు పోయినాయి, భట్రాజులు మీకు ప్రభుత్వ పరంగా ఏ విధంగా సహాయం అందించాలో మీరు కూడా ఆలోచన చేయండి. ఇటువంటి ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఈ పద్ధతిలో పోతే మా కమ్యూనిటీకి సహాయపడుతుంది అని అనుకుంటే తప్పకుండా ఎమ్మెల్యేగా నేను తప్పకుండా మీకు పూర్తి సహకారం అందిస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచి ఫెడరేషన్ పిలిచి కొన్ని నిధులు కూడా ఇచ్చిందని చెప్తా ఉన్నారు. తప్పకుండా వచ్చేది ఎలక్షన్, 2014లో ఎలక్షన్స్ ఉన్నాయి. తర్వాత మనం కూర్చొని ఏ మంత్రితోటి ఏ అధికారితోటి మాట్లాడాలో మాట్లాడి దానికి మరి మీకు తగిన విధంగా సహాయం అందించే ఏర్పాటు నేను చేస్తానని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తాను. కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో మరి వారి అనుకున్న దానికంటే కూడా శక్తిని మించి మరి వారి అంశాల ద్వారా మనకి యొక్క స్థలాన్ని వారు సూచించడం జరిగింది. అయితే మేమందరం కూడా మరి స్థలం అయితే సూచించారు, కానీ మరి దీన్ని కన్స్ట్రక్షన్ మొదలు పెట్టకపోతే రేపు పెడదాం ఎల్లుండి పెడదాంలే అనుకుంటే అది అట్లాగే పెండింగ్ అయిపోతుంది. మరి ఎన్నో భవనాలను కూడా మనం చూస్తున్నాం. కానీ మరి నేను నా వంతు సహాయ సహకారాలు ఆయనకు మనకున్న కమ్యూనిటీ పరిచయాల ద్వారా కూడా మరి ముందుకు ప్రోత్సహిస్తూ
కట్టా రామకృష్ణరాజు గారు, మీరు రిటైర్డ్ హెచ్ఎంటీ ఎంప్లాయీ, మన నిజాంపేటలో ఉంటారు. వారు కూడా మన సంఘానికి ఎప్పుడైనా కానీ వెంటనే ఉంటూ ప్రోత్సహిస్తున్నారు. వారు కూడా 5,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. మనకు ఈ హైదరాబాద్ భాగ్యనగరంలో మనకంటూ ఒక స్థలం, మనకంటూ చిన్న గూడు ఏర్పరచడం నిజంగా చాలా, మీరు చేసిన ఈ కార్యక్రమానికి ఒక మాటల్లో చెప్పడం సాధ్యం కావట్లేదు. మనలో ఉన్న ఐక్యత ఇంకా కాస్త పటిష్టంగా ఉండి ఇంకా బాగా చేస్తే కనుక ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేయడానికి వీలుంటుంది. మేము ఈ మధ్య ప్రజా టీవీ ఒక 15 రోజుల్లో సెటిలైట్ ఛానల్ లాంచ్ కాబోతుంది. దానికి ప్రధానంగా మన కమ్యూనిటీ నుంచి చాలా అండదండలు మాకు ఉన్నాయి. విష్ణువర్ధన్ రాజు మా వెనక ఉన్నారు, వెనక ఉండి నడిపిస్తున్నారు. కాబట్టి సార్కు ప్రత్యేకమైన అభివందనాలు తెలుపుతున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇంకేదైనా కార్యక్రమాలలో మా చేతనైనంత సహాయం తప్పనిసరి ముందుండి చేస్తాం. మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా మనం అప్రోచ్ అవుతే ప్రజా టీవీ ఎప్పుడు మీకు అండదండగా ఉంటుంది. భరత్ నగర్ కాలనీలో 50 మందితో ఒక అనాథ శరణాలయం నడుస్తుంది, ఆర్ఫన్ హౌస్. మన కమ్యూనిటీలో ఎవరికైనా మదర్ ఫాదర్ లేని వాళ్ళ పిల్లలు ఉంటే బాయ్స్కు ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు డిగ్రీ వరకు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు డైరెక్ట్గా సీతారామరాజు గారిని అప్రోచ్ అవుతే చాలు, నాకు చెప్తే నేను ఇమీడియట్గా దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అని నేను చేస్తాను. వైద్య రంగంలో కానివ్వండి, ఎడ్యుకేషన్ రంగంలో కానివ్వండి, మీడియా రంగంలో కానివ్వండి, జాబ్స్కు సంబంధించింది కానీ, ఎడ్యుకేషన్ వాళ్ళ డెవలప్మెంట్కి ఫర్దర్గా ఏమైనా కావాలన్నా కానీ నేను ముందుండి చేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు సీతారామరాజు గారిని థ్యాంక్స్ చెప్తూ అభినందిస్తూ సభా అధ్యక్షులు గారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మన బంధువులు, కుల బంధువులందరూ కూడా అందరికీ కూడా పండుగ రోజు. ఈ పండుగ సందర్భంగా మన పెద్దలైనటువంటి విష్ణువర్ధన్ రాజు గారు, నారాయణ రాజు గారు, మరి టీవీ ఛానల్ ఉన్నటువంటి వారి పేరేంటో వారు, ముత్యాల రాజు గారు, కరుణాకర్ రాజు గారు, మెయిన్గా సీతారామరాజు గారు, మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరు వరుసన అందరికీ కూడా మా సంఘం తరఫు నుంచి ఈ యొక్క శాఖ తరఫు నుంచి కూడా అందరికీ శుభాభివందనాలు అర్పిస్తూ, ప్రధానంగా ఒక మంచి కార్యక్రమాలు మనం టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో మీ రంగారెడ్డి జిల్లా తరఫున ఈ ప్రాంతంలో మంచి కార్యక్రమాన్ని చేసుకొని కొంత స్థలాన్ని ప్రభుత్వం ద్వారా సేకరించుకొని ఒక భవనాన్ని నిర్మించారు. ఈ భవనం ఇంకొక 3-4 సంవత్సరాల్లో అంచెలంచెలుగా ఎదిగి మనందరి కృషితో ఒక మంచి భవనంగా ఏర్పాటు చేయాలని కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను. అందుకొరకై అందరి తరఫున కూడా మేమందరం కూడా సంపూర్ణంగా ముందు సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. పెద్దలు విష్ణువర్ధనరాజు గారు మన భట్రాజ్ కమ్యూనిటీ గురించి ఎంతో అభివృద్ధి చేయడానికి కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా టేకప్ చేస్తున్నారు. ఇంకా మనం ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మన తెలంగాణలో తక్కువ జిల్లాలు దాదాపు 11 జిల్లాలు ఉంటాయి. జిల్లాలు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ముందు మన ఈ తెలంగాణలో మన భట్రాజ్ సంఘాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది ఒక మంచి కమ్యూనిటీగా గుర్తింపు తేవడానికి వారి సారథ్యంలో తప్పకుండా కృషి చేస్తారని కూడా మనందరం కూడా భావిద్దాం. మనకు ఆలోచన మాత్రమే కాదు, ఆచరణ కూడా ఉంది అని కరుణాకర్ రాజు గారు, సీతారామరాజు గారు కూడా నిరూపించి మనలో మరింత చైతన్యతో స్ఫూర్తిని కలగజేశారు. అంచేత ఈ భవనాన్ని అన్ని విధాలా కూడా ఇంప్రూవ్ చేయడానికి అందరం కూడా సహకరించాలని కోరుతూ వారిద్దరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కొంచెం ఆరోగ్యరీత్యా ఇది లేదు అని చెప్పి నాకు పర్మిషన్ ఇస్తే మళ్ళీ వస్తాను. షేర్లింగపల్లి శాఖ అధ్యక్షులు శ్రీ భట్టు జయరామరావు గారు కూడా 2,000 రూపాయలు వారు విరాళంగా ఇచ్చినారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఇప్పుడు మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీ సరసిజ బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను ఇవాళ అసలు రావాలని నాకు ఎంతో ఇష్టం ఉన్నది, కానీ లేట్ అయినా సరే అటెండ్ అయిపోదామన్న ఉద్దేశంతో వచ్చిన. ఇక్కడ వీళ్ళు మన వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మేము చంపాపేటలో ఉంటాం, అక్కడ బ్యాంక్ కాలనీ. ఆ కాలనీలో ఒక పురాతన శివాలయం ఉంది. 400 సంవత్సరాల క్రితం అది నిర్మించబడింది. అదంతా శిథిలావస్థలో ఉంటే మేము కాలనీ ఇల్లు కట్టుకున్న తర్వాత దాన్ని డెవలప్ చేద్దామని చేసినాం. 2 సంవత్సరాలు అయింది మళ్ళీ పునఃప్రతిష్టాపన జరిగి. రేపటి నుండి వార్షికోత్సవాలు. ప్రతిసారి మీటింగ్లో ఈ ప్రోగ్రామ్ ఇది అవుతుంటుంది, నాకు అక్కడ ఆ ప్రోగ్రామ్.
సరే ఎట్టి పరిస్థితుల్లో అయినా పోనీ ఒక 3-4 అవర్స్ వీళ్ళ కోసం స్పెండ్ చేద్దామని ఆ ఉద్దేశంగా నేను రావడం జరిగింది. ఈ కార్యక్రమాలు వీళ్ళు ఇంత తొందరగా ఈ గృహ నిర్మాణం చేపట్టిండ్రు, గృహం అనే అనాలి, దీన్ని స్థలం కాదు, రూములు కాదు, గృహ నిర్మాణం చేపట్టిండ్రు. వాళ్ళకి మన సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో వాళ్ళు మనల్ని ఇక్కడ ఆహ్వానిస్తున్నారు. ఈ రకంగా వాళ్ళ అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా నెరవేర్చుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టే వారి ప్రతి ఒక్క కార్యకర్తకు మరి వారందరికీ నా ఉదయపై అభినందన తెలియజేస్తూ మరి ఈ జంట కవుల్లాగా 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళులాగా ఇద్దరు కష్టపడి కృషి చేసిన వాళ్ళందరికీ నా ఉదయపై అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఎంతో కష్ట నష్ట ప్రయోజనాలకు ఓర్చుకొని ఈరోజు స్థలం సేకరించిన వారికి అసలు మనకి ఇక్కడ ప్లేస్ ఉందా అని ఎంతో కష్టపడి వారందరికీ నా ఉదయపూర్వక అభినందన తెలియ వారికి నా తల శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కానీ మన హైదరాబాద్ 1979లో ఆ రోజు వారసత్వంలో జరిగింది. ఇద్దరు రూములు వేస్తారు, ఎంతో డెవలప్ చేద్దాం అనుకొని అది ప్లాన్ ప్రకారం నా దగ్గర కాగితాలు ఉన్నాయి. అది వైఎస్ రాజశేఖర్ గారు నిరాగ్రేషన్ చేసిన కాగితాలు శిలాశాస్త్రం కూడా ఉంది, దగ్గర ఫోటోతో ఆధారాలతో సహా ఉండేది. ఎంతోమంది మహానుభావులు మన యొక్క కుల సంఘాన్ని నిర్మించుకోవడానికి ఎంత కష్టపడదో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని సాకారం చేసిన ఈరోజు చెప్పదలుచుకుంది మన సీతారామరాజు గారు, మా కరుణాకర్ రెడ్డి గారు. వీళ్ళు ముందు వాళ్ళు కార్యక్రమాన్ని స్వీకరించారంటే చివరి దాకా దాన్ని సాకారం చేసేదాన్ని వదిలిపెట్టారు. నిజంగా వీళ్ళిద్దరికీ కూడా మనం మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు ధన్యవాదాలు రెండు చెప్పాలి మనకి గట్టిగా. 30 ఏళ్ళ ఆయన సంఘంలో ఏ జిల్లాలో పలానా సత్యం రాజు అంటే ఆయన యొక్క ఔన్నత్యాన్ని చెప్పగలే డైనమిక్ యంగ్ అనుకోవాలా ఉన్నాడంటే ఒక విష్ణువర్ధన్ రాజే. మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరి పేరు చెప్పండి, ఓ సీతం రాజు ఆయన పలానా దాంట్లో కింగ్ అంటాడు. అంత తెలివితేటలు, అంత మేధాశక్తి. మరి భట్టు బిడ్డ ఈ సొసైటీలో కొన్ని కుల అనగానే వర్గాలు, పెద్ద వర్గాలను తట్టుకొని వాళ్ళ యొక్క అసోసియేషన్కి ఈరోజు కూడా దమ్మున్న కింగుగా ప్రెసిడెంట్ ఉంటుందంటే వారి నాలెడ్జ్కి చేసే దండం పెట్టాలి. అది ఎవరి వల్ల కాదు. నేను కూడా అనుకుంటున్నా, నాకు ఈర్ష ఉంది. ఎప్పటికైనా నేను సార్ లెక్క కావాలా, మా విష్ణువర్ధన్ రాజు లెక్క కావాలని నాకు కోరిక. ప్రప్రథమంగా ఒక కుందేలు తాబేలు కథ మనకు అందరికీ తెలిసిందే. అది పోటీలో కుందేలు ఎప్పుడూ గెలుస్తుందని అనుకుంటూ ఉంటాం, కానీ వాస్తవంగా తాబేలు గెలిచి చూపించింది నేను కూడా గెలవగలను అని. ఇవాళ ఇక్కడ ఈ భవనం అనండి, బిల్డింగ్ అనండి, ఏదైనా అనండి, మీరు అచిర కాలంలో ఒక సందేహానికి ఒక ఆకృతిని కల్పించిన సీతారామరాజు, కరుణాకర్ రాజు వారి బృందానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు. ఇందాక వారెవరో చెప్పిన ఆశీర్వచనాలు కూడా ఇవ్వమని, ఆశీర్వచనాలు కూడా ఇస్తున్నాను. ఇది మామూలు విషయం కాదు. సీతారామరాజు ఇప్పుడే చెప్పిండు, అందరు మీ వైపు చూస్తున్నారు, ఏదో చేయాలనుకుంటున్నారు, ఏమీ చేయలేదు అని కూడా అనుకుంటున్నారు, కానీ ఎందుకు చేయలేదో నాకు కూడా అర్థమైంది అని ప్రశ్నలు సమాధానాలు అన్నీ వారే ఇచ్చేసిండ్రు. వారికి నా తరఫున ధన్యవాదాలు.